to my channel. మీరు ఒకవేళ మా ఛానల్కి కొత్త అయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి, ఎందుకంటే మేము ఏ వీడియోస్ పెట్టినా మీకు ఇంటిమేషన్ వస్తుంది. సో మన లాస్ట్ వీడియోలో మనము HTML ఫార్మాటింగ్ గురించి నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో మనము HTML హెడ్డింగ్స్ గురించి నేర్చుకున్నాము. నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు మీరు ఫస్ట్ వీడియోలో ఎట్లయితే H1 ట్యాగ్ యూజ్ చేశారో అలాగే ఇందులో మనకి చాలా ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ ఎలా యూజ్ చేస్తామో చూద్దాము. అండ్ అలాగే ఇందులో మనము పారాగ్రాఫ్ గురించి తెలుసుకున్నాము, పారాగ్రాఫ్ ట్యాగ్ గురించి తెలుసుకున్నాము. అలాగే మనము ఒక ఫైల్ నుంచి ఒక ఫైల్కి లింక్ ఎలా పెట్టాలో నేర్చుకున్నాము, లేదా ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్కి లింక్ ఎలా పెట్టాలో నేర్చుకున్నాము. సో నేను దీని అందరికీ నోట్స్ ప్రిపేర్ చేస్తాను. ఒకవేళ మీకు నోట్స్ కావాలనుకుంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. నేను చివరిలో చెప్తాను ఈ నోట్స్ లింక్ ఎక్కడ పెట్టాను అని. సో మనము స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బేసికల్గా HTML హెడ్డింగ్స్. HTML హెడ్డింగ్స్ అంటే ఏంటంటే వీటిని మనము ఇక్కడ చూసుకున్నట్టయితే HTML headings or h tags can be defined as titles of అంటే ఇవి టైటిల్స్ అనుకోవచ్చు, లేదంటే మనము సబ్ టైటిల్స్ అనుకోవచ్చు. సో ఇవి వెబ్సైట్ మీద మనం ఏవైతే ప్రిపేర్ చేస్తామో ఒకవేళ మనం టైటిల్స్ లెక్క సబ్ టైటిల్స్ లెక్క కావాలనుకుంటే ఈ ట్యాగ్స్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ట్యాగ్ H1 ఇక్కడ మనం ఈ ట్యాగ్ చూసినామో దీని బిట్వీన్లో మనం ఒకవేళ ఏదైతే రాస్తామో అది దానిలో హెడ్డింగ్ లెక్క మనకి బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. సో ఇది బేసికల్గా HTML హెడ్డింగ్ యొక్క డిఫరెన్స్ మెయిన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇందులో మనకి 6 HTML ట్యాగ్స్ ఉంటాయి. చూడండి, there are 6 different HTML ట్యాగ్స్. సో ఫస్ట్ H1 ఏదైతే ఉందో అన్నిటికన్నా పెద్దది, అండ్ H6 ఏదో అన్నిటికన్నా చిన్నది. సో మనము అర్థం చేసుకోవచ్చు ఇండివిజువల్గా H2 అంటే కొంచెం తగ్గుంటూ వస్తుంది. సో మనం ఒకసారి ఇవన్నీ కంపైల్ చేసి చూద్దాము. సో అప్పుడు మనకి బేసిక్ ఐడియా వస్తుంది. సో ఇప్పుడు మనము కంట్రోల్ ఎన్ కొడదాం. విజువల్ స్టూడియోస్ ఓపెన్ చేసుకున్నాం, కంట్రోల్ ఎన్ కొట్టాను. సో ఒకవేళ మీకు విజువల్ స్టూడియోస్ వాడడానికి రాకపోతే నేను దీనికోసం ఒక వీడియో చేశాను. సో అది మీరు పైన మీకు లింక్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేసి మీరు విజువల్ స్టూడియోస్ ఎలా యూజ్ చేయాలో మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ మనం సేవ్ చేయాలి. ఏమని సేవ్ చేద్దాం? హెడ్డింగ్ డాట్ HTML అని మనం ఒక్కసారి సేవ్ చేసుకొని పెట్టుకున్నాం. సో ఇక్కడ ఒక్కసారి ఇది సేవ్ అని పెట్టేసి ఇప్పుడు మనము ఇది క్రియేట్ చేస్తుంది. జస్ట్ సెకండ్. అప్పుడు మనము కోడింగ్ రాసుకోవచ్చు, ఏం కాదు. బేసికలీ ఇది క్రియేట్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. జస్ట్ సెకండ్ గాయస్. ఇప్పుడు క్రియేట్ అయిపోయింది చూసారా? సో ఇప్పుడు మనకి హెడ్డింగ్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము డాక్యుమెంట్ టైప్ నేను మీకు స్టార్టింగ్ క్లాస్లోనే చెప్పాను. సో HTML క్లోజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి బాడీ ఓపెన్ చేసేసుకున్నాం. సారీ, బాడీ ఓపెన్ చేసుకున్నాం. సో ఇది బాడీ. ఇలా మనం బాడీని ఓపెన్ చేసుకున్నాం. సో ఇప్పుడు బాడీలో కూడా మనం హెడ్డింగ్స్ రాస్తున్నాం నీట్గా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ H1 ట్యాగ్, రైట్? H1 ట్యాగ్ ఇదేంటి? హెడ్డింగ్ నెంబర్ 1. నెక్స్ట్ హెడ్డింగ్ నెంబర్ 2. నెక్స్ట్ హెడ్డింగ్ నెంబర్ 3 అని పెడదాం. నెక్స్ట్ H4 వచ్చేసి హెడ్డింగ్ నెంబర్ 4. హెడ్డింగ్ నెంబర్ 4 అని పెట్టాము. నెక్స్ట్ H5. సో హెడ్డింగ్ నెంబర్ 5. ఇప్పుడు నెక్స్ట్ H6 వచ్చేసి హెడ్డింగ్ నెంబర్ 6.
మన 6 హెడ్డింగ్స్ ఒకసారి సేవ్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఒక్కసారి మనం ఇక్కడ క్లియర్గా చూద్దాము. హెడ్డింగ్ నెంబర్ 6 ఇవన్నీ మనం చూసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి దీన్ని మనం క్రోమ్ బ్రౌజర్ ఫైల్ని ఓపెన్ చేసుకున్నాం ఒకసారి. సో ఇది నేను వర్క్ అనే ఫోల్డర్లో నేను సేవ్ చేయడం జరిగింది. సో ఇది ఒక్కసారి హెడ్డింగ్స్ అని ఏదైనా దీన్ని ఓపెన్ చేస్తాం. అర్థమైంది కదా. చూడండి H1 ట్యాగ్ వాడితే ఇది H2కి ఇలా, H3కి ఇలా, H4కి ఇలా, H5కి. సో దీనికి అన్నిటికీ డిఫరెన్స్ తెలిసింది కదా. ఒకవేళ మీ వెబ్సైట్లో మీకు ఏ ట్యాగ్ కావాలో అది మీ ఇష్టం మీద డిపెండ్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఈ ట్యాగ్స్ని వాడండి. సో ఇప్పుడు మనకి హెడ్డింగ్స్ గురించి క్లియర్ ఒక వ్యూ వచ్చేసింది. ఇప్పుడు మనం HTML పారాగ్రాఫ్ గురించి నేర్చుకున్నాం. అసలు ఈ HTML పారాగ్రాఫ్ అంటే ఏంటి? నేను స్టార్టింగ్లో చెప్పాను, ఈ ట్యాగ్ యూజ్ చేస్తే మనకి పారాగ్రాఫ్ ఓపెన్ అవుతుంది. సో బేసికల్గా ఈ పారాగ్రాఫ్లో మనం ఏదైతే రాస్తామో అది కొంచెం సెక్యూర్గా ఉంటుంది. సో ఇలా మనము ఎన్ని పారాగ్రాఫ్స్ అంటే అన్ని పారాగ్రాఫ్స్ మనము క్రియేట్ చేసుకోవచ్చు ఇండివిజువల్గా. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారో, సో ఇక్కడ పారాగ్రాఫ్ ఇన్ HTML p tag which is used to define the paragraph. మనం p tag వాడితే దీన్ని మనం ఒక సింపుల్ వర్క్ ఇక్కడ చేసి చూద్దాము. సో ఒకసారి మనం విజువల్ స్టూడియోస్కి వెళ్ళి Ctrl+N కొడదాము. ఫస్ట్ సేవ్ చేసేసి ఏమైనా సేవ్ చేద్దాము, పారాగ్రాఫ్ అని paragraph.html అని మనం ఒకసారి సేవ్ చేసుకున్నాము. ఇది కొంచెం టైం టేకింగ్, ఇక్కడ క్రియేట్ అవుతుంది. జస్ట్ సెకండ్ గా ఒకసారి ఇది మళ్ళీ క్రియేట్ అయిపోయింది చూసారా. ఇప్పుడు మనం జస్ట్ డాక్యుమెంట్ టైప్ని HTML అని మనము ఒకసారి ప్రిపేర్ చేసుకున్నాము. నెక్స్ట్ HTML అని క్లోజ్ చేసుకున్నాము. ఇక్కడ మనం ఒక్కసారి బాడీని ఓపెన్ చేసుకున్నాము. బాడీని ఒక్కసారి ఓపెన్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ మనము ఒక్కొక్క పారాగ్రాఫ్ ఉన్న డిఫరెన్స్ ఏంటో మనం చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఒక పారాగ్రాఫ్ ఓపెన్ చేసి ఏదైనా రాసాం అనుకోండి, హలో దిస్ ఈజ్ లోకేష్ అని నేను ఒక ఫస్ట్ పారాగ్రాఫ్లో రాసాను. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్ ఓపెన్ చేసుకొని హలో దిస్ ఈజ్ విష్ణు, సో దిస్ ఈజ్ విష్ణు అని రాసాను. అండ్ నెక్స్ట్ ఇంకో పారాగ్రాఫ్లో హలో దిస్ ఈజ్ సాత్విక్ అని రాసాను. సో ఇలా నేను ఇండివిజువల్గా పారాగ్రాఫ్కి రాసాను. ఒకవేళ మనం అంతా ఒకటే పారాగ్రాఫ్ రాస్తే మనకు అంతా ఒకటే లైన్లో వస్తుంది. మనము ఒకవేళ ఇట్లా ఇండివిజువల్ పారాగ్రాఫ్ ఓపెన్ చేసుకుంటే ఏ లైన్ దానికే వస్తుంది. ఒకసారి దీన్ని ఓపెన్ చేసుకున్నాం ఈ బ్రౌజర్ని. సో ఒక్కసారి ఆ ఫోల్డర్ ఏదైతే ఉందో వర్క్ ఫోల్డర్ అందులోకి వెళ్ళి ఇక్కడ మనం పారాగ్రాఫ్ అని పెట్టాం రైట్. చూసారా, ఇండివిజువల్గా దానికి ఇలా మనకు వస్తుంది. మనం అంతా ఒకదానిలో రాస్తే ఒకటే లైన్లో వస్తుంది. అంటే అర్థమైంది కదా పారాగ్రాఫ్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటో. ఇక్కడ ఆటోమేటిక్గా స్పేసింగ్ ఎంత స్పేస్ కావాలో అంత స్పేసింగ్ వచ్చేస్తుంది. సో ఇది పారాగ్రాఫ్కి ఉన్న డిఫరెన్స్. సో ఇప్పుడు మనము మెయిన్ టాపిక్కి మనం ఇప్పుడు వచ్చేద్దాం. HTML ఆన్సర్స్. సో ఈ HTML ఆన్సర్స్ అంటే ఏంటంటే బేసికల్గా మనము ఒకవేళ ఒక ఫైల్ నుంచి మీరు చూసే ఉంటారు నార్మల్గా కొన్ని వెబ్సైట్లో మీకు అక్కడ ఫేస్బుక్, ట్విట్టర్ వాటి లింక్స్ అని ఉంటుంది. మీరు క్లిక్ చేయగానే వాళ్ళ ఫేస్బుక్ లింక్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మన వెబ్సైట్లో మనం ఒకవేళ ఒక హైపర్ లింక్ని క్రియేట్ చేస్తే ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు ఎక్కడ ఏ వెబ్సైట్ పెడతారో ఆ వెబ్సైట్కి ఓపెన్ కావాలనుకుంటే ఓపెన్ అవుతుంది. సో ఇది ఎలా, సో ఇన్ HTML ఆన్సర్ ట్యాగ్స్ హైపర్ లింక్స్ దట్ లింక్స్ ఆన్ ద పేజెస్ టు అనదర్, అంటే ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్కి ఆటోమేటిక్గా వెళ్తుంది. లేదంటే మీరు ఒకవేళ 2 HTML ఫైల్స్కి లింక్ పెట్టాలనుకుంటే అలాగైనా పెట్టుకోవచ్చు. ఇట్ రిఫర్స్ అట్రిబ్యూట్స్ మోస్ట్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్ ఇన్ HTML ట్యాగ్స్. సో ఈ రిఫర్ అని ఏదైతే ఉందో ఇది మన ట్యాగ్. సో ఇప్పుడు మనము HTML అట్రిబ్యూట్స్ ఇన్ ఆన్సర్ ట్యాగ్స్. సో HTML ఇక్కడ ఉన్న ఏదైతే మనకి సింటాక్స్ ఉందో ఈ సింటాక్స్ మనము ఈ HTML దానికి యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము ఒకసారి బేసికల్గా చూద్దాము. సో ఇప్పుడు Ctrl+N కొడదాము. సో ఇక్కడ ఏమైనా సేవ్ చేద్దాము. ఫస్ట్ సేవ్ చేయాలి రైట్. సో ఇక్కడ రిఫర్ అని పెట్టి HTML అని మనం ఒకసారి సేవ్ చేసేద్దాము. సేవ్ చేసేసుకోండి. వన్స్ ఇక్కడ సేవ్ కాగానే ఒక్కసారి ఆటోమేటిక్గా రిఫర్ HTML లెక్క సేవ్ అయిపోయింది.
డాక్యుమెంట్ టైప్ HTML బాడీని ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఒక లైన్ రాద్దాం. ఏమని? ఇఫ్ యూ వాంట్ టు గో టు paragraph then click below. మనం దీనికి ఒక హెడ్డింగ్ రాసాం. అంటే ఇప్పుడు మన పారాగ్రాఫ్ HTML ఫైల్ ఏదైతే ఉందో మనం ఆ లింక్ మీద క్లిక్ చేయని ఇది ఓపెన్ కావాలి మనకి. సో అట్లా మనం క్లియర్ చేయాలంటే ఫస్ట్ ఏ అని టైప్ చేసి రిఫర్ అని ఆల్రెడీ వచ్చేసింది చూసారా. ఇక్కడ మనము అది పారాగ్రాఫ్ ఎట్లా సేవ్ చేసామో అలానే మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. paragraph.html ఇక్కడ మనకు ఆల్రెడీ వచ్చేసారి చూసారా. ఇది క్లోజ్ చేసేసుకొని సో అక్కడ మీరు ఏదంటే అది పెట్టుకోవచ్చు. పారాగ్రాఫ్ అని నేను ఇక్కడ హెడ్డింగ్ పెట్టాను. పారాగ్రాఫ్ ఇది హెడ్డింగ్ కోసం మాత్రం వాడడం జరుగుతుంది. సో ఇలా మనం పెట్టేసాం. ఒక్కసారి సేవ్ చేసేసుకొని మనం ఈ వర్క్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ మనం రిఫర్ అవ్వడం మీద దీని మీద క్లిక్ చేయాలి. చూడండి, ఇఫ్ యూ వాంట్ టు గో టు ద పారాగ్రాఫ్ నేను ఏది ఓపెన్ చేశాను, ఇక్కడ మనం ఓపెన్ చేసింది HTML. ఒక్కసారి ఇది పారాగ్రాఫ్ మీద క్లిక్ చేసి చూసారా పారాగ్రాఫ్కి వెళ్ళిందా లేదా. ఒకసారి మళ్ళీ బ్యాక్ పోతే మనం ఎక్కడికి వచ్చాము HTML దానికి. ఒకసారి మళ్ళీ క్లిక్ చేస్తే పారాగ్రాఫ్ దాంట్లోకి వెళ్ళాము. అంటే ఇప్పుడు ఒక పేజ్ నుంచి ఒక పేజ్. ఒకవేళ మీకు ఫేస్బుక్ అలా ఏదైనా సోషల్ మీడియా గూగుల్కి లింక్ పెట్టాలనుకుంటే మనం అయినా పెట్టుకోవచ్చు. ఒకసారి మనం విజువల్ స్టూడియోస్కి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడ మనం ఒక ఫేస్బుక్ www.facebook.com అని నేను ఇక్కడ లింక్ పెట్టాను. సో ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు గో టు ఫేస్బుక్ అని కొట్టి ఒక్కసారి సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని ఏదైతే వెబ్సైట్ ఉందో ఇక్కడికి వచ్చి F5 కొడితే రిఫ్రెష్ అవుతుంది. సో ఇక్కడ పారాగ్రాఫ్ అని ఉంది. సారీ, ఇక్కడ మనం ఒక్కసారి ఇక్కడ పేరుగానే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అట్లున్నా ఏం కాదు, మీరు దాన్ని క్లిక్ చేస్తే ఫేస్బుక్కే వెళ్తుంది. సో ఫేస్బుక్ అని పెట్టండి. ఒకసారి సేవ్ చేసుకొని ఇందులోకి వచ్చి రిఫ్రెష్ కొట్టండి. సో ఇప్పుడు ఈ లింక్ మీద ఒక్కసారి క్లిక్ చేయండి. సో couldn't find అని వస్తుంది. నా దాంట్లో ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది, ఒక్కసారి ఆగండి. నేను ఫేస్బుక్ అఫీషియల్ లింక్ ఎలా చూసుకోవాలో పెడతాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫేస్బుక్ అని ఒక్కసారి మనం ఇక్కడ ఓపెన్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఒకసారి లాగిన్ సైన్అప్కి వెళ్ళి ఇక్కడ ఏదైతే లింక్ ఉందో ఈ లింక్ని ఫస్ట్ కాపీ చేసుకుంటాం. సో బేసికల్గా ఈ లింక్ కొన్నిసార్లు మన బ్రౌజర్స్లో సపోర్ట్ చేయదు. సో ఒకసారి ఇందులోకి వచ్చి మనం ఇక్కడ ఈ లింక్ని ఒకసారి రిమూవ్ చేసేసి Ctrl+V అని కొడదాం. సో ఇప్పుడు ఒక్కసారి సేవ్ చేసుకొని ఇందులోకి వచ్చేసేయండి. సో ఏదైతే మన ఉందో ఇది క్లోజ్ చేసుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది F5 కొట్టేసేయండి. ఇప్పుడు ఒక్కసారి క్లిక్ చేయండి. వచ్చిందా లేదా ఆ ఫేస్బుక్ పేజ్కి? చూడండి వచ్చిందా లేదా. నేను HTML క్లిక్ చేశాను, ఫేస్బుక్ పేజ్కి వచ్చిందా లేదా. సో ఇలా మనము ఒకదాని నుంచి వెళ్ళి ఒకదానికి లింక్ పెట్టుకోవచ్చు. సో ఇవాళ మనం నేర్చుకున్న టాపిక్స్ మీకు అర్థమైంది కదా. బేసికల్గా హెడ్డింగ్స్ గురించి నేర్చుకున్నాం, పారాగ్రాఫ్ గురించి నేర్చుకున్నాము, అలాగే ఒక ఫైల్ నుంచి ఒక వెబ్సైట్ నుంచి ఒక వెబ్సైట్కి ఎలా లింక్ పెట్టాలో అయినా నేర్చుకున్నాము. సో ఒకవేళ మీకు ఈ నోట్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇస్తాను, మీరు అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోండి. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెస్ట్గా మీకు HTML వస్తుంది. సో మనము నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కొత్త టాపిక్ గురించి మనము నేర్చుకుందాం. సో థ్యాంక్ యూ.